సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఇదే కూచిపూడి నాట్యాన్ని వివిధ రూపాల్లో మీరు 50కి పైగా దేశాల్లో ప్రదర్శించిన వ్యక్తి. అవును. సో ఒక్కసారి మీరు ఇండియా దాటి బయటికి వెళ్ళి ఒక్క నాట్యం చేసినా, ఒక్క ప్రదర్శన ఇచ్చినా అది ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషనో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటి అవకాశాలన్నింటినీ వదులుకొని అపరిమితమైన అవకాశాలు ఉన్న హైదరాబాద్లో నివాసాన్ని వదులుకొని ఎక్కడో ఒక శ్రీకాకుళం, అంటే ఎక్కడో అంటే శ్రీకాకుళం తక్కువ చేయడం అని కాదు, కరెక్టే మీరు అన్నది. ఒక మారుమూల ప్రాంతంలో ఉండే శ్రీకాకుళంలో తక్కువ వనరులు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిడ్డల కోసం ఇంత ప్రయత్నం చేశారు కదా. మీరు ఈ మొత్తం ప్రయాణంలో ఆర్థికంగా నష్టపోయింది అది క్యాలిక్యులేట్ చేస్తున్నారా, మానసికంగా సంతృప్తి వచ్చింది దాని పరంగా ఆనందంగా ఉన్నారా? ఈ 12 ఏళ్ల జర్నీలో మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరు కవర్ చేయాల. ఎందుకంటే 2015 ఆగస్ట్ 15కి సంప్రదాయంకి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఐఎమ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం, బార్న్ బ్రాటప్ హైదరాబాద్, అది మీ అందరికీ తెలిసిందే. నేను అక్కడ మా తాతగారిది ఊరులోని దూసి అగ్రహారంలో ఒక 1 ఏకర్ ల్యాండ్ కొనుక్కుని ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుని ప్రశాంతంగా సంవత్సరానికి 2-3 నెలలు అక్కడ ఉండి వస్తున్నాను. ఆ సమయంలో కలెక్టర్ గారు కలిసి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, నేను ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు టేకప్ చేస్తారా అన్నాను. నేను ఏదో అనుకున్నాను. ఆయన 4 రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నారు. ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టరేట్కి మాట్లాడితే, చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది. ఒక గురుకులం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నిలపడం అన్నది కమర్షియల్గా అసలు వయబిలిటీ కాదు. జీరో. అవును, జీరో. అది మీరు ఎంతసేపు డబ్బు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడమే తప్పిస్తే మీరు అందులోంచి తీసుకోవడానికి ఉండదు అని జేఎస్వి గారికి కూడా చెప్పాను. ఆయన ఒకటే మాట జేఎస్వి గారు అన్నారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకండి ఇలాగ ఆరంభ సూరత్వం లాగా ముందరే మీరు ఎందుకు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎర్న్ మనీ. ఆల్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ యామిని కృష్ణమూర్తి ఆర్ వెంపటచన సత్యం. ఆ మాట జేఎస్వి ప్రసాద్ గారు అనే ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఎప్పుడైతే అన్నారో నాకు ఇక్కడ తగిలిందండి. ఒక కళాకారిణిగా అంతవరకు 2015 వరకు మీరు అన్నట్టుగా దేశ విదేశాలు, ప్రపంచంలోని ఇళ్ళు అన్నీ నాకు వచ్చాయి. నాకు ఎక్కడ లోటు అంటూ లేదు. ఆ సమయంలో ఆయన మాట అనేసరికి ఈ జన్మభూమి దగ్గర నుంచి నేను ఇంత తీసుకున్నాను, దీనికి ఏదన్నా ఇవ్వాలి. సో ఒక కలెక్టర్ రూపంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎస్ అన్నా. అంతవరకు బాగుందండి. అది ఆ రోజు మీరు వదులుకుంటుంది వేటినో మీకు. ఆ రోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు. ఆయన నవ్వుతూ అన్నారు జోక్గా, మీ ఆయన్ని కూడా వదులుకోవాలమ్మా నువ్వు. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హైదరాబాద్, కమ్ టు శ్రీకాకుళం, స్టే హియర్ అండ్ లుక్ ఆఫ్టర్. నువ్వు ఆ మాట ఇస్తేనే నేను ఇది టేకప్ చేస్తాను. ఆ రోజు ఫిబ్రవరి 26th 25th ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆ మాట ఆయనకి ఇచ్చాను 2015. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నిరంతర తపస్సు, నిరంతర ఇంకా దాన్ని ఏం చెప్పాలో తెలీదు, ఒక మెడిటేషన్ ప్రాసెస్లోనే ఒక తపస్సు అనే అనుకోవాలి. మొన్న శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు సంప్రదాయంకి వచ్చారు డిసెంబర్లో. ఆయన ఒక మాట అన్నారు, నా ఉద్దేశంలో పద్మశ్రీలు పద్మభూషణుల కన్నా అది వాల్యుబుల్ మాట అనిపించింది. అరణ్యవాసంలో సీతమ్మ వారిలా నువ్వు చేస్తున్నావు అమ్మా, నేను ఈ మాత్రం చేయకపోతే ఎందుకు అన్నారు. దాట్స్ అల్టిమేట్ అండి రియల్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో అండి ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆర్థికంగా ఏముందండి, ఆర్థికం పెద్ద ఇష్యూ కాదు, అదేమీ కాదు. కానీ ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ హైదరాబాద్ మీరు అన్నట్టుగా దూరం, పూర్తిగా మెయిన్ మీడియాకి, మెయిన్ స్టేజ్కి 12 ఏళ్ల పాటు దూరం అయిపోయాను. సో ఇక్కడున్న మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను యాంకరింగ్ కూడా చాలా టీవీ ఛానల్స్కి చేశాను, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కూడా, ఒక సీరియల్ కూడా చేశారు, అవన్నీ దూరం అయిపోయాయి. సో కొన్నాళ్ళు ఒక 4-5 ఏళ్ళు ప్రయత్నం చేశా అటు ఇటు తిరగడం, తర్వాత ఇంకా నా వల్ల కాలేదు. సో ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. సో ఈ ప్రయత్నంలో ఆర్థికంగా పక్కన పెడితే ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ లాస్ట్ మై లైఫ్ ఆఫ్ 12 to 13 years ఇన్ మై లైఫ్. మా ఆయన ఇక్కడ ఉంటారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆయన వస్తారు, లేకపోతే నేను ఇక్కడికి రావడం ఎప్పుడైనా. సో ఈ ప్రాసెస్లో చాలా సార్లు, ఒక 100 సార్లు 1000 సార్లు ఎందుకు ఇది యాక్సెప్ట్ చేశాను,
ఎందుకు ఇక్కడ నాకు రావాల్సిన అవసరం, ఎంత నా జన్మభూమి అయినా ఎందుకు, ఈ తాపత్రయం నాకు దేనికి, ఈ కూచిపూడి గురించి నాకెందుకు, శ్రీకాకుళం గురించి నాకెందుకు. నన్ను నేను తిట్టుకున్న రోజులు చాలా ఉన్నాయండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒక 12 ఎకరాల్లో కూచిపూడి గురుకులం కలెక్టర్ గారు చైర్మన్ అయినా స్థాపించాలి అంటే సీఎం ఆదేశాలు ఉన్నా గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. కరెక్ట్. అది చేసే వాళ్ళకి అర్థం అది ఇప్పుడు నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. అందుకే ఒక పుస్తకం కూడా రాస్తున్నాను నేను. నాది మొత్తం అది బహుశా ఒక 1 yearలో వస్తుంది. ఏంటంటే అసలు ప్రతిదీ కూడా అంటే ఇట్ వాజ్ అ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక మంచి ఆదేశం ఇస్తారు, అమ్మ ఈరోజు సోలార్కి కేవీకి, సోలార్ 30 kVకి ఫైల్ పెట్టండి అంటారు. వెళ్ళాలి, వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ చేత పెట్టించాలి ఫైలు. ఇది అంటే ప్రతి విషయం అనమాట అలాగా. సో ఐ వెంట్ త్రూ హెల్ప్. ఏ లెవెల్ అంటే 2019లో నాకు స్కిన్ డిసీజ్ వచ్చేసింది. అది ఎప్పుడు చెప్పలే ఎవరికి. అంటే ఒక రకమైన ఇలా చికెన్ పాక్స్లా వచ్చేసింది. ఏంటిదని డాక్టర్కి చూపెడితే ఆయన ఒకటే అన్నారు, మీరు మెంటల్ స్ట్రెస్ ఏమన్నా, మెంటల్ స్ట్రెస్ అంతా మెంటల్ స్ట్రెస్సేనండి అన్నాను. మీరు అది తగ్గించాలంటే ఇట్ వుడ్ హ్యావ్ హిట్ యువర్ బ్రెయిన్ ఆర్ యువర్ హార్ట్. ఇది స్కిన్కి వచ్చింది కాబట్టి మీరు అదృష్టవంతులు అన్నారు. ఇట్ టుక్ మీ 6 months టు, అది ఇప్పుడు ఏం లేదు. ఇంత కష్టపడిన తర్వాత నౌ టుడే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నాకు ఈరోజు, ఆ రోజున నేను అన్నీ కోల్పోయానని అనుకున్నాను, ఈ రోజున నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు నా వారసుల రూపంలో. ఈ పిల్లలు మొన్న డాన్స్ చేస్తుంటే జనాలందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే, రవీంద్ర భారతిలో 1000 మంది జనం, ప్యాక్డ్ ఆడిటోరియం, ఇంకంతకన్నా నాకేం కావాలండి. రేపు పొద్దున ఈ 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఎవరైతే నిష్ణాతులుగా తయారయ్యారో, రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకొక 1000 మందిని క్రియేట్ చేస్తే, నా కూచిపూడి ప్రపంచవ్యాప్తంగా వెళ్తే నాకు ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో టుడే అబ్సల్యూట్లీ ఫైన్. బట్ 10 years ప్రాసెస్ వాజ్ ఎ హెల్ప్. సూపర్ జర్నీ మేడం. అయితే మీ మొండితనం గురించి ఒక ప్రశ్న. చాలా ఇది అందరు అడిగిందే, బట్ నేను ఇంకో యాంగిల్ అడుగుతాను. 2003 అప్పటి వరకు అంటే నిజానికి 2000 ఆ ఇయర్ స్టార్ట్ అయిన ఆ మిలీనియంలోనే ఆడపిల్లల చదువు కానీ, ఆడపిల్లలు బయటికి రావడం కానీ కాస్త ఎక్కువైంది. తల్లిదండ్రులు అట్లా కాస్త ఫ్రీడమ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అవును. అలాంటి సమయంలో ఒక అమ్మాయి వాత్సాయన కామసూత్రాకి నృత్య రూపం ఇస్తాను అని ఆలోచన చేయడం, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం, అది చేసిన తరువాత మీ తోటి డ్యాన్సర్లు, మీ చుట్టూ ఉండే కళాకారులు మిమ్మల్ని విమర్శ చేయడం, బట్ బయట జనాలకు మాత్రం అద్భుతంగా రీచ్ అయింది, మంచి పేరు వచ్చింది. కానీ చాలామంది ముందు మీరు తప్పు చేసిన వ్యక్తిగా నిలబడ్డారు, ప్రజలు ఆరాధించారు. ఈ మొత్తం ప్రాసెస్ని ఎలా తీసుకోగలిగారు? ఆ పెయిన్ ఎలా భరించగలిగారు? వాత్సాయన కామసూత్ర చేసేటప్పటికి